పోడు భూముల రగడ రావణ కష్టంలా రగులుతోంది. కొమరంభీం జిల్లాలో పోడు భూముల పోరు పచ్చనిపల్లెల్లో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మధ్య అగ్గిరాజిస్తోంది. పంతం నీదా నాదా, సొంతం నీకా నాకా అంటూ పోడు భూములు స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, భూములను కాపాడుకునేందుకు గిరిజనులు యుద్ధానికి సైతం కాలు దువ్వుతున్నారు. ఒకరిది ఉద్యోగ ధర్మం, మరొకరిది భూమి కోసం ఏండ్ల పోరాటం. పోడు భూముల సాక్షిగా ఇరు వర్గాలు యుద్ధానికి సై అంటున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెర మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తుంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకోవడానికి అటవీ సిబ్బంది వెళ్లారు. అయితే అధికారులపై పోడుదారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్తులు ఏకమై అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి యత్నించారు. అధికారులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయవద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్, తహసీల్దార్ మాట్లాడిన తర్వాత పోడు చేయవచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీశాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ అప్పలకొండ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతులు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా తమ వద్ద ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని వాపోయారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోడుదారులు కోరుతున్నారు. పొద్దున్న మా చేనుకు మేము వెళ్ళాం. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చాక వాళ్ళతోటి మాట్లాడారు, మాతో కూడా మాట్లాడారు విశ్వప్రసాద్ సార్. మొత్తం మాట్లాడినాక 20వ తారీఖు లోపు డేట్ పెట్టిండు. డేట్ పెట్టాక అప్పటిలోపు ఫారెస్ట్ వాళ్ళు మీరు కూడా రాకరి, మమ్మల్ని కూడా రాకరని మాకు చెప్పేసిండు. మేము డైరెక్ట్ సార్ వచ్చేసినాక మేము ఇంటికి వస్తున్న క్రమంలో మమ్మల్ని వెనకాల నుంచి వచ్చి జీవి ఎక్కించడానికి ప్రయత్నించారు. సిగ్నేచర్ పెట్టడానికి కూడా ట్రై చేయించారు, కానీ మేము ఎక్కలేదు. అప్పటికి ఎక్కకపోయేసరికి మా మీద దాడి చేశారు. మొత్తం ఆడవాళ్ళ మీద కూడా దాడి చేశారు. అంగీలు మొత్తం చినిగినాయి. వాళ్ళ పుస్తకాలు కూడా తెంపేశారు. మొత్తం అక్కడి నుంచి మేము పక్కకు వచ్చేసినాం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. భూముల కాడికి వెళ్ళడం జరిగిన విశ్వప్రసాద్ సార్ వచ్చి మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళు 25 డేట్ టైం అడగడం జరిగిన క్రమంలో మా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి రాగా వాళ్ళు మా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం జరిగింది. దాడులతోని అలాగే రక్తాలు వెళ్ళినాయి, చేతుల మీద దెబ్బలు తాకినాయి, రక్తాలు చెందినాయి, కాళ్ళల్లో కొట్టిండ్రు. తుంగడ బీట్ కంపార్ట్మెంట్ 1211 గత నెల తుంగడ గ్రామస్తులు బెస్తా వారు వచ్చి అడవిని ఇష్టపడుతున్న నరికి 5 ఎకరాల వరకు దరికి పెట్టారు. మేము వేసి ఎంత ఆపినా ఆగలేదు, వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. మేము చెప్పినా వాళ్ళు వినలేదు. ఎంత చెప్పి అటవీ భూమి దీనిలో రావడం తప్పు. మీకు అంటే మా పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ఆ పాస్బుక్ ఇక్కడ మీరు సర్వే చేయించుకోండి, ఎంసీహెచ్ చేసుకున్న తర్వాతనే మీరు రాని చెప్పి వాళ్ళకి సంబంధించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు మరలా 1వ తారీఖు వచ్చి అక్కడక్కడ ఈ నెల 1వ తారీఖు వచ్చి అక్కడక్కడ మంటలు పెట్టి మమ్మల్ని బాగా మా విధుల్ని అడ్డగించి మమ్మల్ని బాగా దుర్భాష ఆడినారు. వాళ్ళ మీద కేసు నమోదు చేసి అడ్వాన్స్ తీసి వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళ ఊరికి వెళ్తే మేము సంబంధించి వాళ్ళకు మీకు నోటీస్ ఇచ్చాము కదా, అడ్వాన్స్ సిఆర్పీసీ నోటీసు, దాన్ని తీసుకుని పైన అటెండ్ కావాలి అని మేము వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు మీరు మాకు ఇచ్చేయండి ఏంద్రా, మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు మా భూమిలో మీరు వచ్చేంద్రా అని చెప్పి వాళ్ళు ఇష్టం మాట్లాడడం జరిగింది.